మన ఈరోజు గారు గోపాల్ గారు ఉపాధికి సరదమా అంటారు. దయచేసి నీరుగా వచ్చి ఫోన్ చేయండి. బెంగళూరు నర్సరీ దాక గోడపు దాక ఎక్కడుందా బయట గోడపు దాకా అట్లా శ్రీ సద్గురు చింతరాముల స్వామి మఠం దొడ్డనకేరి గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే శ్రీ సద్గురు చింతరాముల స్వామి ఆరాధన 46వ ఆరాధన జరుపుతున్నాం కాబట్టి చతుర్దశి శుద్ధ పౌర్ణమి రోజు అనగా ఈ రోజుకి 1978 సంవత్సరం స్వామివారి జీవైక్యమైనాడు. ఆటి నుంచి ఈటి వరకు ప్రతి సంవత్సరము ఈ తిథికి ఆరాధన జరుపుతున్నాము. గ్రామ పెద్దల సహకారము మరియు భక్తాదులు చిన్నలు పెద్దలు అందరి సహకారంతో ఈరోజు ఈ అద్భుతమైన మఠాన్ని సద్గురు చింతరాముల స్వామి సేవకు అంకితం చేసినాం. ఎందుకంటే మనకన్నా ఇంకా కొంతమంది స్వామి వారి సేవ చేసినటువంటి జీపీ రంగస్వామి సార్ గారు కానీ ఉన్నాడు ఇక్కడ. ఆయన గారు కొన్ని విషయాలు చెప్తారు. ఎందుకంటే ఇంకా పోయిన సంవత్సరం చెప్పినాం 2 ద్వారాలు అయినాయి, ఉత్తర ద్వారం కానీ పడమర ద్వారం కానీ. ఇంకా ఒక సంకల్పం ఏం చేసినామంటే దక్షిణ ముఖద్వారము తూర్పు ముఖద్వారము త్వరలో ప్రారంభం చేస్తున్నాము. మన ఇక్కడ వచ్చినటువంటి భక్తుల సహకారం ఎంతో అద్భుతంగా ఉంది. మరి గ్రామంలో ఉండే చిన్నలు పెద్దలు ఏ నా పార్టీ నాది నా కులం ఏ కులము ఏది అతీతంగా ఈరోజు మన స్వామివారికి సేవ చేసి ఆయన్ని ఈరోజు మనము ఇంత అద్భుతంగా మఠాన్ని నిర్మించినాం. అందుకని ఈరోజు ఈ భక్తుల సహకారం ఎంతో గొప్పగా ఉంది. ప్రతి గ్రామానికి పోయి ప్రతి రూపాయి చందానిచ్చి మన స్వామి వారికి అన్నదానంకి అయితేనేమి, ఇక్కడ గోపురానికి అయితేనేమి, ఇక్కడ ప్రతి పనికి సద్వినియోగం చేస్తున్నాం. అలాగే ఇక్కడ వచ్చినటువంటి పెద్దగా ఈరోజు రాత్రి భజనలు జరిగినాయి. మరి ఉదయం 8 గంటల నుంచి గడ్డచేరు రథోత్సవం జరిగింది. మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది. తదుపరి కార్యక్రమాలు కానీ ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ దొడ్డనకేరి చింతరాముల స్వామి కృప వారి మీద దయదలిచి ఆయన కృప మన మీద ఎల్లవేళలు ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఇట్లు పూజా రమేష్ స్వామి దొడ్డనకేరి గ్రామం. అలాగే